హాయ్ అండి. మరో టాజిల్ డిజైన్ అండి. ఇదైతే సింపుల్ డిజైన్ అండి. బిగినర్స్‌కి అయితే ఇది హెల్ప్ అవుతుందని ఈ వీడియో అన్నది చేస్తున్నాననమాట. ఇదిగోండి ఇక్కడ నార్మల్‌గా మనం స్క్వేర్‌లో తీసుకొని టాజిల్ అనేది కుడతాం. ఇక్కడ అలా కాకుండా ట్రయాంగిల్ షేప్‌లో కుడుతున్నాం అనమాట అండి. చూడండి ఇదిగోండి ఇక్కడ అదిగోండి ఎక్స్ట్రా పీస్ చూసారా? ఇదిగోండి ఇది మంచి పెట్టి రివర్స్‌లో మనం ఇలా అన్నది కుట్టు అన్నది వేసేసుకొని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ పైన ఒకటి కుట్టు వేసేసుకుంటే సరిపోద్దనమాట అండి. ఇదిగోండి అంటే నేను 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. బార్డర్ ఒకటి, బ్లౌజ్ కలర్ ఒకటి. 2 కలర్స్ 2 టాజిల్స్ వేద్దామని ఈ విధంగా అన్నది నేను కుడుతున్నాననమాట. చూడండి ఇదిగోండి. ఈ కుట్టేసి ఇక్కడ ఇదే ప్లేస్‌లో మనం లేస్ యాడ్ చేసుకోవచ్చు. పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అవేమీ యాడ్ చేయట్లేదు. నార్మల్‌గానే కుట్టేస్తున్నానండి. ఇదిగోండి ఇలాగ 4 కుట్టేసుకున్న తర్వాత చిన్న కట్ పెట్టేసుకొని రివర్స్‌లో అన్నది తిప్పేసి ఇలా కుట్టేసుకుంటే మనకి ఏంటంటే పైకి ఇలా ఎత్తినట్టు లేకుండా ఉంటదనమాట. సాఫ్ట్‌గా వస్తదనమాట. అందుకని నేను పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి. 4 కుట్టు వేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి సమానంగా 2 సైడ్స్ కట్ చేసుకున్నాం అనుకోండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కాకుండా సమానంగా వస్తదండి. ఇదిగోండి ఈ విధంగా అన్నది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత డోరీ అన్నది ఇదిగోండి చివరిన కార్నర్ పెట్టుకుని మనకి నార్మల్‌గా డోరీ ఎలా టాజిల్స్ ఎలా కుడతామో అదే విధంగా అన్నది కుట్టు వేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇదిగోండి చూసారా? ఈ విధంగా అన్నది వస్తది. నెక్స్ట్ ఇంకొకటి చిన్న ఒక 1.5 గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ థ్రెడ్‌కి సెకండ్‌ది కూడా యాడ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. ఇదిగో సింపుల్‌గా అయిపోద్దండి. ఇదిగోండి చూసారా? ఇదిగోండి చూసారా ఎంత ఇంకా క్లాత్ ఉంటే పైకి కూడా పెడితే బాగుండండి. క్లాత్ లేదు.